హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు నేనైతే హైదరాబాద్లో ఉన్న మంచి ప్లేస్కి వచ్చేసాను. అదే మన స్నో కింగ్డమ్. ఇది వచ్చేసి మనకి గచ్చిబౌలిలో ఉన్న సరత్ సిటీ మాల్లో అయితే లొకేట్ అయ్యింది. ప్రీవియస్గా అందరికీ తెలిసే ఉంది కదా, ట్యాంక్ బండ్ దగ్గర అయితే మనకి స్నో వరల్డ్ ఉంది. కానీ అది ఓల్డ్ కదా, ఇదైతే న్యూ, మనకి హైజెనిక్గా ఉంటుందన్న ఫీలింగ్తో ఇక్కడ వచ్చేసాము. లోపలైతే మేము వెళ్ళలేదు. ఇక్కడ చూస్తే కనుక టైమింగ్స్, ఫేర్ డీటెయిల్స్ అయితే ఉంది. అడల్ట్కి ఎంత కాస్ట్ అండ్ మన చైల్డ్కి ఎంత కాస్ట్ అనేసి, అండ్ టైమింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా లోపల వెళ్ళాక అసలు డీటెయిల్స్ ఏంటనేది చూసేయండి. ఇక్కడ మీరు చూస్తే కనుక క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారనమాట. కాకపోతే లోపల అంబియన్స్ కానీ నాకైతే లిటరలీ చాలా నచ్చింది. చాలా నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఈ స్నో గురువు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో. లోపల అయితే మనకి టికెట్ కౌంటర్ దగ్గర కొంచెం క్రౌడ్ ఉండే, సో అందుకే మేము బయట వచ్చేసి కొన్ని పిక్స్ అయి దిగి మళ్ళీ లోపల వెళ్ళాము. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బోర్డ్ అయితే ఉందన్నమాట. సో అది ఒకసారి అయితే అలా చూసేసి నేనైతే ఇంకా క్యూలోకి అయితే వెళ్ళిపోయాను టికెట్స్ కోసం. యాక్చువల్గా మనకి ఇది మన ఆన్లైన్ అవైలబిలిటీ కూడా ఉంది. సో ఎవరైనా ఆన్లైన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా నేను పేమెంట్ చేసేసి టికెట్స్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక కాంబో టికెట్ ఉంది. స్నో కింగ్డమ్తో పాటు మనకి 12D సినీమాక్స్ అనేసి మేమైతే అది కలిపి తీసుకున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ మేము తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం టైం అయితే ఉండే మాకు. సో అందుకే జస్ట్ అలా లోపల ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. స్నోలోకి వెళ్ళడానికి ముందు ఆల్రెడీ వేరే స్లాట్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అందుకే మమ్మల్ని ఈ లోపు అయితే ఈ మూవీ అయితే చూసేసేమన్నారనమాట. అందుకే మేము ఇక్కడ ఉన్న క్యూలో అయితే ఉండి వెయిట్ చేస్తున్నాము. ఈ 3D ఎక్స్పీరియన్స్ అయితే 10 మినిట్స్ ఆఫ్ టైం అనమాట. పర్లేదు, ఓకే, బాగానే ఉంది. మేమైతే లాస్ట్ రోలో కూర్చున్నాం కదా, సో అందుకే అంత ఎఫెక్ట్ అనిపించలేదు. మేబీ ఫస్ట్ రో అయితే కొంచెం ఏమన్నా అనిపిస్తుందేమో. నెక్స్ట్ అయితే మేము బ్యాగేజ్ కౌంటర్ దగ్గర వచ్చేసి షూస్ అయితే ఇచ్చేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తుందిగా ఎంట్రీ అని, ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రీ అనమాట. కానీ ఇంకా మా స్లాట్ టైం అయితే అవ్వలేదు. సో అందుకే మేము ఇక్కడ వెయిటింగ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ అప్పటికైతే అంత క్రౌడ్ లేదు, సో అంత ఉండదేమో అనుకున్నాం. కానీ లాస్ట్లో ఆ టైం అయ్యేసరికి అయితే చాలామంది అయితే వచ్చేసారు. ఇక్కడైతే మన కాస్ట్యూమ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి, కానీ అప్పుడే మనకైతే ఏమి ఇవ్వరు. బికాజ్ మనకి 15 మినిట్స్ ముందు మాత్రమే వాళ్ళు ఇస్తారు. అండ్ ఈలోపు మేము ఓకే ఇక్కడ సీనరీ అది బాగుందనేసి పిక్స్ అది దిగుతున్నాము. ఈలోపు క్రౌడ్ కూడా 1 by 1 యాడ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఎనిమల్ థీమ్ అయితే నాకు చాలా నచ్చింది. సో అందుకే డింపుని కొన్ని పిక్స్ తీయమంటే అయితే తెలియక వీడియో తీశాడు. ఇదైతే నాకు చాలా కామెడీ అనిపించింది వీడియో తర్వాత చూసుకుంటే. స్లాట్ టైం అయితే అయిపోయింది. సో అందుకే మేమైతే ఇక్కడ కాస్ట్యూమ్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ మనకి సపరేట్గా ఉంది సాక్స్ అండ్ షూస్, జాకెట్స్కి. వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకు డౌట్ అయితే రావచ్చు, 1 అవర్కి ఒకసారి స్లాట్ టైమింగ్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇక్కడ యూస్ చేసే జాకెట్స్ అన్ని హైజెనిక్గా కాదా అనేసి అక్కడ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళైతే చెప్పారు అవి వెంటనే వాష్కి అయితే పంపుతారు అని. సో మనకైతే అవి వాష్ అయ్యి డ్రై అయ్యి వస్తాయి. అందుకే మనం ఎలాంటి టెన్షన్ అయితే దాని గురించి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఇచ్చే కాస్ట్యూమ్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్టే అనమాట. సో మేమైతే మా కాస్ట్యూమ్తో రెడీ అయిపోయి లోపల ఎంటర్ అయ్యాము. ఫస్ట్ అయితే మెయిన్ గేట్ బయట కొంచెం సేపు అయితే మనల్ని వెయిట్ చేపిస్తారనమాట. ఆ నెక్స్ట్ డే మనల్ని స్నోలోకి అయితే ఎంటర్ చేపిస్తారు. వన్స్ లోపల ఎంటర్ అయ్యాక ఆ వ్యూ అంతా చాలా మంచిగా ఉంది. కిందంతా స్నో ఉండిపోయింది. లోపల ఎంటర్ అయ్యేసరికి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది.
లోపల కిడ్స్కి అయితే జంపింగ్, బాస్కెట్ బాల్, స్లైడింగ్స్ చాలా గేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన అందరూ కూడా వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మన స్లాట్ టైమింగ్ అయిపోయాక లాస్ట్లో ఇప్పుడు మీరు చూసారు కదా, అలా డీజే అయితే కొంచెం టైం పెడతారు. అది కొంచెం సేపు ఎంజాయ్ చేసేసాక బయటకు అయితే వచ్చేస్తాము. అండ్ బయట వచ్చేసాక వాళ్ళ కాస్ట్యూమ్ అయితే మనం ఇక్కడ రిమూవ్ చేసేయాలి. ఫైనల్గా మేము ఎలా ఎంజాయ్ చేసామో మీరైతే చూసారు కదా. మీరు కూడా ఈ స్నో ఎక్స్పీరియన్స్ చేయాలంటే షూర్గా అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇంతటితో వ్లాగ్ని ఏం చేస్తున్నాను. మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం ఏమాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.